సుమండి కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. ఉదయ సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగ మల్లికగా ఆమని చివురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోసిట హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా తళతళ తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపై రాలగా కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులు పెళపెళలన్నీ గట్టి మేళముగా నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరీంద్రుడు బాకాలు కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. సీతారాముల కళ్యాణం చూతమురా రండి. సీతారాముల కళ్యాణం చూతమురా రండి. కంట శ్రీరాముడు చూడగా దూర సిగ్గు సీతమ్మను చిదమగా కౌశికుడే కరుసైన చేయగా జనకుడు మామై కాళ్ళు కడగగా ధరణి జగన్నుల ధరణిజ సోముడు రామచంద్రుడే కవిగా కపిని దూతగా చేసిన ప్రేమల కథానాయకుడు మెరుపు వంటి సీతమ్మ పక్కన మేఘములాగా నిలిచినంతనే కనుల చల్లగా మనసు మల్లెగా తనివి తీరగా చూతము రండి కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. కళ్యాణం చూతమురా రండి.
ప్రాణమే నీవనుకున్నా సర్వస్వమే నీవనుకున్నా నిన్నే వేడుతూ ఉన్నా నీ నామమే పలుకుతూ ఉన్నా రామ రామ సీతారామ రామ రామ జయ జయ రామ 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 జానకి రామ 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 పట్టాభిరామ నా ప్రాణమే నీవనుకున్నా సర్వస్వమే నీవనుకున్నా నిన్నే వేడుతూ ఉన్నా నీ నామమే పలుకుతూ ఉన్నా తండ్రి మాటకు తల వంచినవు రాజ్యము విడిచి వెళ్ళినవయ్యా 14 సంవత్సరాలు కష్టాలెన్నో పడితివి రామా గుహునికి మోక్షం ఇచ్చినవయ్యా గుహునికి మోక్షం ఇచ్చినవయ్యా నాపై ఎందుకు దయలేదయ్యా రామ రామ సీతారామ రామ రామ జయ జయ రామ 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 భద్రాద్రి రామ 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 అయోధ్య రామ నా ప్రాణమే నీవనుకున్నా సర్వస్వమే నీవనుకున్నా నిన్నే వేడుతూ ఉన్నా నీ నామమే పలుకుతూ ఉన్నా గురువుల యాగ రక్షణ కొరకై తాటకి నీ ఉదయించిన రామా భార్య మాటను కాదనక బంగారు లేడికై వెళితివి రామా భద్రును కొండగా మార్చినవయ్యా భద్రును కొండగా మార్చినవయ్యా భక్తునిపై దయలేదు నీకయ్యా రామ రామ సీతారామ రామ రామ జయ జయ రామ 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 జానకి రామ 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 పట్టాభిరామ నా ప్రాణమే నీవనుకున్నా సర్వస్వమే నీవనుకున్నా నిన్నే వేడుతూ ఉన్నా నీ నామమే పలుకుతూ ఉన్నా వానర సైన్యముతో కలిసి భారతిని నిర్మించిన రామా లంకలోని 10 తలల రావణ్ణి సంహరించిన ఓ రఘురామా దశరథ నందన ఓ రఘురామా దశరథ నందన ఓ రఘురామా దయచూపవనాపై శ్రీరామా రామ రామ సీత
సీతారామ రామ రామ జయ జయ రామ 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 జానకి రామ 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 పట్టాభిరామ రామ రామ సీతారామ రామ రామ జయ జయ రామ 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 జానకి రామ 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 పట్టాభిరామ నా ప్రాణమే నీవనుకున్నా సర్వస్వమే నీవ మేడం सजमाने योगेन दिनगुणगोत्रोद्भवस्य अशोकनामधेयस्य धर्मसमेतस्य शोभाराणि नामधेयस्य सकुटुम्बस्य नामधेयस्य धर्मसमेतस्य तुलसीनामधेयस्य सकुटुम्बस्य वसुमूलगोत्रोद्भवस्य सद्गुरुप्रसाद नामधेयस्य धर्मसमेतस्य आयुरारोग्यैश्वर्यावृद्ध्यर्थं धर्मार्थकामं एकं द्वि त्रीणि चत्वारि नैऋत्यारम्भ ईशान्यपर्यन्तमग्ने स्वाग्ने नमः वायुआरम्भाग्नेयपर्यन्तं सोमाय स्वाहा सोमाय इदं नमः एकं त्रीणि चत्वारि स्वाहा मूडेलतो स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गंगणपतये वरवरद सर्वजनं मे वशमानय पक्क मेटेయండి कोडी दानि మీద వేస్తే మళ్ళీ ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गंगणपतये वरवरद सर्वजनं ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गंगणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गंगणपतये वरवरद सर्वजनं मे गंगणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा स्वाहा मम ओम अग्निमूर्ध्वादिवगुत्पतिपृथिव्यः अयम् अपां रेतागुजन्मति स्वाहा ओम अग्निमूर्ध्वादिवगुत्पतिपृथिव्यः अयम् अपां रेतागुजन्मति स्वाहा स्योरा पृथ्वी भवानक्षरानिवेशनः इच्छानशर्मसप्रधः स्वाहा क्षेत्रस्य वदनावयमितेनेव जयामसे गामश्वं पोषयित् ओम श्रीमद्वेदग्निविक्रच्छन्नतो नारायणाय नमो नारायणाय ओम नमो नारायणाय ओम नमो नारायणाय ओम सीताय पतये नमः स्वाहा रामाय रामचंद्राय राममतीताय पतये नमः स्वाहा रामाय रामचंद्राय रामदेवे तन्नो रामचंद्र प्रचोदयात् स्वचंद्र प्रचोदयात् स्वाहा ओम नाशरदाय सीतावल्लभाय धीमहि
तन्नो रामचंद्र प्रचोदयात् स्वाहा ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि स्वाहा ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा आंजनेयाय नमः भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय श्री राम ఆగమ్మా ఆగమ్మా చెప్తానే ఉన్నా నేను మీరు ఎందుకు అట్లా చేస్తారు చమే సప్తచమే నవచమే దవచమే ఏకాదశచమే త్రయోదశచమే అదే అవ్యవాహన శ్రియం మగవాళ్ళు ఇట్లా చూడండి Hello,
सिद्धिरस्तु स्मरतो देवमङ्गलं लाभस्तेषाम् गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः ఉపేంద్రాయ నమః. అరే చూసుకోండి, ఎడమ సైడ్ నుంచి వెనుకకేయండి. ఉత్తిష్టంత భూతరుగాద యోగో భూదారద యోగోషామంగోదోన దైవ ధర్మ సమానమే. ప్రాణాయామం చేసుకోండి. ముక్కుల నుంచి గాలి పీల్చి ఎడముక్కుల నుంచి విడిచిపెట్టండి. ఎడముక్కుల నుంచి గాలి పీల్చి కుడి ముక్కుల నుంచి విడిచిపెట్టండి. జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరం. నమస్కారం చేసుకోండి. అందరూ కూడా మమ అనుకోండి. ఉపార్థ దృక్ష్యోగ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం శుభే శోభనేర్మంగళముహూర్తే అత్యమృతూయ జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఉత్తర వాయుప్రదేశే కృష్ణ గోదావరిదేశే శ్రీకోదండరామస్వామి ఆర్యాయ వాసరా వాసరస్తు భావవాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగే శుభకర్మణ ఏవంగుణ విశేషణ విశిష్టాయ శుభావిదో అస్య యజమానస్య యజమానయోగేన గోత్రోద్భవస్య అక్షతం చేతిలో పట్టుకోండి దంపతులు. గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ మూడుగల గోత్రోద్భవనామస్య ధనసోమస్య భారతంబనామస్య ప్రజోదస్య దూతగానామస్య సకుటుంబస్య రసగుణ గోత్రోద్భవస్య సద్గురుప్రసాదనామస్య ధనసోమస్య లక్ష్మీనామస్య సకుటుంబస్య శనిశట్ల గోత్రోద్భవస్య ఆనందం గుణావన్నామస్య ధనసోదస్య మహేశ్వరమనామస్య ప్రధానాన్ని సకుటుంబస్య వశిష్ఠమహర్షి గోత్రోద్భవస్య శంకరనామస్య ధనసోదస్య తులసీనామస్య సకుటుంబస్య. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. అయ్యగారు చెప్తున్నారు, మీరు చెప్పండి. అందరూ కూడా రెండు హృదయం దగ్గర చేతులు పెట్టుకొని ఆ సీతారామునే सर्वेभ्यो एकेक पृथ्वेमनो ए अंतरिक्षं ये दिविदेभ्यो सर्वेभ्यो नमः एन भक्तो बलित्या गोदानवेन्द्रो महाबला तेन तवा पत्ना रक्षा माचला शोतस्य भद्रं शुभलक्ष्मी कंकणं निशाचरो रक्ष अभिवृद्धि कंकणं लक्ष्मी नारायणाच्युत कटाक्ष कंकणं. పెళ్లికి అందరూ పెద్దలే, మన మనావలే కింద పుణ్యాహ. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటాయి, వాటిని శుద్ధి చేయడం కోసం మంత్రపూర్వకంగా శుద్ధి చేస్తా ఉన్నాం. బ్రాహ్మణ ప్రియతాం బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రియతాం సత్తామేద ప్రియతాం ప్రియతాం పుత్రహాయన్యం తుభ్యం సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపస్య రామచంద్ర ఆవదావత ఆవాహిత ఆహత వరపూర్ణ స్వాగతం సుస్వాగతం స్వాహ సుభాయ జగదుదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఈశ్వరేవం సర్వభూతానాం భాషిత ఆవాహిత భోజనం చ కరిష్యే. ఓం భాషిత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపస్య
వార్షికదేవతా పూజనంచ కరిష్యే లక్ష్మీ క్షీర సముద్ర రాజకలయాం శ్రీరంగదానేశ్వరి వార్షికమంగళదేవతాభ్యో నమః లక్ష్మీ క్షీర సముద్ర రాజకలయా శ్రీరంగదానేశ్వరి భూత సమస్తదేవ వనితాం లోకైకదేవాంగురా ఇక్కడ ఉన్న యువత, ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు అందరూ ఏం తెలుసుకోవాలి అండి? కళ్యాణం ద్వారా సీతారామచంద్ర స్వామి తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకున్నాడు, సోదరి సోదరులు ఎంత బాగా చూసుకున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఈర్ష అసూయ ద్వేషాలను విడిచి ప్రేమ ఆప్యాయత అనురాగం అనేటువంటి వాటిని పెంపొందించుకోవడం తెలుసుకోవాలి ఈ యొక్క కళ్యాణం ద్వారా. కళ్యాణము అంటే శుభము. మరి పెద్దలకు నేను తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా మనమంతా ప్రతి ఒక్క పిల్లలకు, మీ పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే, పెద్దల ఎడ గౌరవం. వారంలో ఒకసారి ఆలయానికి వెళ్ళమని చెప్పాలి. తర్వాత ఇక్కడికి అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి నాయన. ఇక్కడ ఉపవీతము అంటే ధర్మము అని అర్థం. యజ్ఞోపవీత ధారణ భారతీయ సనాతన ధర్మంలో అందరికీ ఉండే. ఇప్పుడు అది బ్రాహ్మణులకు అప్పచెప్పారు అందరు కలిసి, మీరు వేసుకోండి నాయన అని. అది వేసుకుంటే కొన్ని ధర్మాలు ఆచరించాలి మనం. పవిత్రం ప్రజా పతే రత్సహజం పురస్తాద్ పురస్తాద్ ఆయుష్య ఆయుష్య అగ్రియం అగ్రియం ప్రతిముంచ ప్రతిముంచ శుభ్రం శుభ్రం యజ్ఞోప యజ్ఞోప వీతం వీతం బలమస్తు బలమస్తు తేజః తేజః. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కాలే యజ్ఞోపవీతధారణ చేసే గట్టిమేళం, బ్యాండ్ గట్టిమేళం. మీరందరూ కూడా నమస్కారం చేసుకోండి. గట్టిమేళం గట్టిగా చెప్పండి, పెట్టండి మీరు కూడా. ఆయుష్యమగ్రియం యజ్ఞాపవేదం బలమస్తు తేజ యజ్ఞాపవేదధారణ సుమహూర్తో అస్తు. శ్రీరామ్ సీతారామచంద్ర భగవానికి. కమిటీ వాళ్ళు మంచి ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు. శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన పతివ్రత కుంకుమ చందనాంగే సన్మార్గ మార్గే సుసుఖప్రదాయి అరుంధతీ నామవశిష్ఠ పత్ని వధూవరాభ్యాం వరదా భవంతు సావధాన. శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. మంగళకారకాన్ని క్షిపేద్ ధ్రువందే రాజా వరుణ ధ్రువందే బృహస్పతే ధ్రువంద ఇంద్రస్వాగ్నిచ్చరాత్రందారేదా. చేతులున్న వాళ్ళు గట్టిగా చెప్పట్టు కొట్టండి, చిన్నగా కాదు. అక్కడ కొంతమంది నిలబడి కొట్టట్లేరు, ఊరికనే చూస్తున్నారు. కొట్టాలి, ఎంత గట్టిగా కొడితే రాముని యొక్క ఆశీర్వచనం ఎంత బాగుంటుంది, మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఆదివారం. కళ్యాణ ముహూర్తం అస్తో. అయ్యగారులు మీకు శుభముహూర్తం పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా, మీ ఇళ్లలో పెళ్లిళ్ళు అయినప్పుడు సమయానికి ఏదైతే బ్రాహ్మణోత్తములు ఆ ముహూర్తం పెట్టారో ఆ ముహూర్తము క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ యొక్క జీలకర్ర బిల్లం పెట్టుకుంటే ఆ యొక్క సంసారాలు కానీ జీవితాలు కానీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారమ్మా. మీరు తప్పక ఆచరించాల్సిన సుముహూర్తం ఏదంటే ఈ జీలకర్ర బెల్లమే. మన సాంప్రదాయంలో మాంగళ్య ధారణకు కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది ఈ సుముహూర్తానికి. కాబట్టి మీ ఇళ్లలో ఎప్పుడన్నా పెళ్లిళ్ళు అయినప్పుడు మాత్రం అయ్యగారితో ఖచ్చితంగా ఆ సుముహూర్తం టైంకే ఈ యొక్క జీలకర్ర బెల్లం పెట్టేయవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే లోక కళ్యాణార్థం ఇక్కడ చూశాము, మన ఇంట్లో ఆచరించాలి. అదే ధర్మము. ధర్మం ఎక్కడ ఉండదు, ఆచరిస్తేనే ధర్మము. ముందు మనం ఆచరించాలి, తర్వాత వేరే వాళ్ళకి చెప్పాలి. మన సనాతన ధర్మ
ధర్మాన్ని ఆచరించే కంకణం ఈ క్షణం నుంచి గతించినవి పోనీయమండి, కానీ ఈ క్షణం మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకుంటా, ముందు నా ఇంటి నుంచే నేను కాపాడుతా అనే ఒక దీక్షను తీసుకున్న ఆ రోజు నిజమైన హిందువు, నిజమైన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం తప్ప ఏదో నినాదాలతోని కాదు. నినాదం ఇచ్చడం కంటే మనకు ఆ పుణ్యఫలం వేరే ఉంటది, కానీ ఆచరిస్తే అంతకంటే ధర్మాన్ని కాపాడిన వ్యక్తి అవుతాము. మనం చెప్పారు సంకల్పంలో బ్రాహ్మణులు ఏం చెప్పారు? ధర్మం తర్వాత ఏం చెప్పారు? ధర్మం, అర్థం, కామం, మోక్షం. ధర్మాన్ని ఆచరిస్తూ మన యొక్క అర్థాన్ని అంటే మన జీవన విధానికి కావాల్సిన సంపదను సంపాదించుకోవాలి. ఆ తర్వాత మనకి ఏదైతే కోరిక ఉండదో ఆ కోరికైనా ధర్మబద్ధంగా ఉండాలి. ఇవాళ మీరు ఇక్కడ వచ్చి కోరుకున్నారంటే అది ధర్మబద్ధమైన కోరిక అయితే తప్పకుండా ఆ సీతారామచంద్రుల వారి ఆశీస్సులతో తప్పకుండా నెరవేరుతుంది. అది నేను చెప్తున్నది కాదు, అయ్యగారులు చెప్తుంది కాదు, శాస్త్రం చెప్పింది. శాస్త్రమే మనకు ప్రమాణము, వేదమే మనకు శాసనము. కాబట్టి మీరు ఆ వేదాన్ని అనుసరిస్తూ మన జీవనం కొనసాగిస్తేనే అదే ఆధ్యాత్మిక జీవితం తప్ప ఏదో బొట్లు పెట్టుకొని అలంకరణతో వచ్చేది ధర్మం కాదు. ఆచరించేది వచ్చేదే ధర్మము. ఇవన్నీ మీ మనసులో మార్పు తేవడానికి ఈ యొక్క కమిటీ వాళ్ళు కానీ సమస్తము ఆచరిస్తుంది. ఈ కళ్యాణోత్సవానికి ముఖ్యం ఏంటంటే మనము నేర్చుకోవాలి, మనం ఆచరించాలి, మన పిల్లలతో కూడా ఆచరింపజేయాలనే సందేశాన్ని ఇవ్వడానికే ప్రపంచమంతా ఈ సీతారామ కళ్యాణం చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ ఒకసారి గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది మనం ఉన్న తన్మయత్వంలో ఎప్పుడైతే భగవంతుడు ఎక్కడో లేడు, ఇక్కడ ఉన్నది కళ్ళకు కనిపించేదే. భగవంతుడు ఎక్కడున్నాడు? మీ హృదయాల్లో ఉన్నారు, ముందు మీ మనస్సులో ఉన్నాడు. సీతారాములు ఎక్కడున్నారు? మీ మనస్సులో ఉంటే గానీ ఇక్కడ చూడగలుగుతారు. ముందు ఆ భావన తెచ్చుకొని నా మనసులో నా దేవుణ్ణి నేను ఇక్కడ ఉన్నాను, ప్రతిష్ఠింపజేసుకున్నాను. తర్వాత ఈ కార్యక్రమం ముందర ఉన్నా వెనుక ఉన్నా వచ్చే పుణ్యము తప్పకుండా వస్తుంది. ఏదో మేము ఇక్కడ ముందర కూర్చున్నాము మాకు రాలేదని అనుకోవద్దమ్మా. ఎక్కడ కూర్చున్నా భగవంతుడు చూస్తూనే ఉంటాడు, సర్వంతర్యామి. ఎక్కడ కూర్చున్నా మీ యొక్క భక్తి ఆయనకు తెలుస్తుంటుంది. కాబట్టి మీరు ఏమి సందేహించకండి, మీ మనస్సులోనే ఆ సీతారామచంద్రుని తలుచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరూ ఒకసారి కమిటీ వాళ్ళకి, ఇంత మంచి ఏర్పాటు చేసిన వాళ్ళకు హర్షధ్వానాలు తెలియజేయండి. జై శ్రీరామ్. ఒకసారి చప్పుడు చేద్దానా? మేళం గట్టిగా పెట్టాలి, గట్టి మేళం మీరు చప్పట్లు. యోపాం పుష్పం వేద భవదే ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవదే అగ్నిర్వా అపామాయతనో ఆయతనవాన్ భవదే యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవదే నక్షత్రాని వా అపామాయతనో ఆయతనవాన్ భవదే యోపో వై నక్షత్రానామాయతనో ఆయతనవాన్ భవదే ఓం యోగైతాం బ్రహ్మణో వేద అమృతేన అమృతాంబుర్యో తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుష్మంతం. తన వృత్తి తాను చేసుకుంటూ అన్నం పెట్టిందట వాళ్ళ అమ్మ నాన్నకు ఆ తిథి రోజున, పుణ్యతిథి రోజున. ఇతడు బాగా డబ్బుండడం చేత బంగారము, వెండి, వజ్ర వైడూర్య మరగత మాణిక్యాలు పెట్టాడట. కడుపు నిండదు కదా, కనుక అక్కడికి వెళ్ళి ఈ కన్యాదానంలో కనుక కన్యాదానం చేసినట్టయితే వాళ్ళని తీసుకెళ్తారు. అంతటి మహత్తరమైన కార్యక్రమం మనం చేస్తూ ఉంటే సృజనాత్మకత ఏర్పడి వారి దంపతులు సుఖంగా ఉంటారు. మరి ఇక్కడ దైవ కళ్యాణంలో కూడా మనందరి బాధ్యత ఉంది కదా. ఇక్కడ ఆడావుడి లేదు, ప్రశాంతత ఉంది. అంటే కళ్యాణం అంటేనే శుభం. అందుకనే మనం చేసుకునే దాన్ని వివాహమని, ధర్మ పరిరక్షణ కొరకని జరుగుతుంది. కనుక ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మనమందరం పాలు పంచుకోవాలన్నా కనుక పగాలన్నింటినీ దూరం చేసి అద్భుతమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, కరుణకు నిలయంగా మనం భారతీయులమని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకు అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చూడండి ఎంతటి సాహృదయం ఉంది. ఇక్కడ పుట్టాం. అందున ఇంకా అదృష్టం ఏంటంటే ఇదే గడ్డ పైన
శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అందరూ కూడా వాళ్ళు కూడా దేవుళ్ళైనప్పటికీ కూడా మేము ఒక్కసారి భారతదేశానికి వెళ్ళాలి, భూలోకానికి వెళ్ళాలనుకున్నారట. చాలా విశాలమైనటువంటిది. కుచించుకొని ఇక్కడికి వచ్చినాము. ఇంకా చాలా ఉంది, ముందుకు వెళ్ళాలి కనుక మీరు ఎవరైనా సరే కన్యాదానంలో పాలు పంచుకోవాలనుకునే వారు అర్చక స్వాములు మీ దగ్గరికి వచ్చినప్పుడైనా సకలాధిష్టానవరాహ ద్రముష్టాంకార పృథివ్యాపస్తేజో వైశ్వానంద శిఖరానువర్తనే మహానాలాయ మణిపాలరాజస్య శేషస్య సహస్రప్రణామన మండల మండితే ఐరావత పుండరీక వామన ముదాంజన పుష్పదండ సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్గదండి శుండో దండోస్తంభితే అమరావత్యో శోకవత్యో భోజవతి రేవతి సింధవతి సాధ్యవతి గాంధర్వవతి కాశ్మీర కాంబోజ కౌవీర దుమ్రాజ్య మహారాజ్య మగధ బాలవచోలనే బాలగౌళ మలయాళ పురీంద్రాంత మృగుత్స విదర్భ విధేయ బలిహిక బాలయవలాత్యాది కోండవలీకాంగ యథార్థ భోజ కురు కురుగాంధార విదర్భ విధేయ బాలిహిక బర్బర కేకూయ కోసల కుంతల కిరకిరేదేన వెంకన కొంకణ అనేక విశేష ఇది సౌరాష్ట్రమగధ మాలవచోళ నేపాళాత్యాది ఘార్చవయాపన జౌలాంధ్ర శౌల్యచేత సింధువస్త్రాయ అనేక విశేష దేశ భాగభూమిదానాం చిత్రతే భాగీరథి గౌతమి నర్మదా యమునా సరస్వతి కృష్ణవేణి గోదావరి తుంగభద్రా రేణుకా మలాబహరి కావేరీ కృతమాలా తామప్రణి విశాఖ కౌశగి గండకి విచిత్రకావతి ఫల్గుని కరతోయ పుణ్యతా ప్రణీతానేక పుణ్యనదీ పవిత్రతే అయోధ్యా మధురాయ మాయా కాశీ కాంచీ అవంతికా పరిద్వార ఆవత్యాది పుణ్యపురి విరాజతే సగర వరద కింపుంజ పౌరావత కురుభద్రదాశక లోకాలోకవిరాజతే లవణేషు తది క్షీరకోదకాలి సప్తం లవణానాం సప్తప్రపరవదానాం లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే భరతవర్షే భరతఖండే చంద్రద్రోణకూట చక్రవాలాది శ్రీశైలకాండప్రదేశే అస్మిన్ కోదండరామాలయ క్షేత్రే మల్యాళం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మండపే కృష్ణా కావేర్యోర్మధ్యే దిశే వివిధ సుర బహుళ పరిమళ పడా నిగడ గంధర్విద సర్వవరివే కదంబ వృక్ష తీర్థంగాల మండితే అత్య బ్రహ్మణ అనంత కల్ప పూర్వ కల్ప బ్రహ్మ కల్ప వరాహ కల్ప ఆంజనేయులు గారు ఎక్కడున్నా వేదిక ఆరోచిత్తమ రావణ వైగత సాక్ష వైగత సూర్య శ్రావణాది చంద్ర శ్రావణాది బ్రహ్మ శ్రావణి రుద్ర శ్రావణి దక్ష శ్రావణి కౌచ కౌచ చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వన్వంతరే శ్రీమదాది విష్ణు మచ్చగోరా నరసింహ వామన భార్గవ రామకృష్ణ గౌతమ విజయ విజయాభినందన నాగార్జున కలి కార్తెక్కాణాం మధ్యే తృతీయ కాళివాహనజగే ఇదానీం ఇష్టావింశతి చతుశ్చత్సహస్రాంత శుభాదిగౌ వాసర భానువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విజేత విశిష్టాయాం చేస్తే ఎన్ని రేవులు అవుతాయో అన్ని సంవత్సరాలు సూర్యమండలంలో ఉంటామని ఇంత మహత్తరమైనటువంటి ఈ కళ్యాణం చూస్తే అందుకే చెప్పాం చతుర్లక్ష విస్తీర్ణయోగే సహస్రావధానే ఏకైక వారుత ఆకర్షకమైన సర్వదశ్యావకర్షణమిత్తగానే బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం చెప్పండి అందరూ కూడా బ్రహ్మలోక వినబడలే నాకు బ్రహ్మకి సూర్యమండల పర్యంతం
యవై చంద్రమండల పర్యంతం మాశై ధ్రువమన్న అనేక నక్షత్రమండల పర్యంతం వంశానాం సర్వేషాం నిలబడలేదంటే నా పక్కన ఒక ఆయన అంటే నీకు చెవుడు ఉందంటాడు. లేదు వినబడుతుంది. కొంచెం గట్టిగా వినాలంటే మీ మీద ప్రేమతో చెప్తున్నానంటే మీకు ప్లీజ్ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. హృదయంలో ఉద్రోగాలు రాకుండా ఉండడం కోసమే బంగారాన్ని ధరిస్తా మెడలో బాగా గమనించాలి. ఈ అంశాన్ని పొయ్యకేయడానికి కాదు, బరువైందని చెప్పి పొయ్యకేసేది మెడకే ఉండాలని, చల్లగుండాలని ఫ్రిడ్జ్లో పెట్టడం బరువైందని పొయ్యకేయడం కాదు. ఆ జీవన పర్యంతం మనంటే ఉండాలి. ఈ రోజు మహిళలు చక్కగా పట్టు ధరించారు. గట్టిగా కప్పట్టు, మొబైల్ పక్కన పెట్టి కప్పట్టు కొట్టండి. తెరగాని అవసరం లేదు. లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే శిరస్సు వంచి ఒక్కసారి చక్కగా నమస్కారం చేసుకోండి. అందుకే సీతారాములాగా ఉండాలంటారు. అందరికి అపోహ ఉంది. రాముడి మీద చాలా మంది ఆడవాళ్ళ కోపం. ఎందుకంటే చరిత్ర వర్గీకరించి చెప్పారు. రాముడు భార్య విజయుడు. రాము విగ్రహవాన్ ధర్మ. ధర్మం ఎలా ఉంటుంది? ధర్మము రాముడి రూపంలో ఉంటుంది. పాదాల దగ్గరే ఉండాలనుకుంటారు. అలాంటి కోరిక గలవాళ్ళు ఇవాళ ఈ యొక్క కళ్యాణాన్ని చూశారు కాబట్టి మోక్షం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మ విద్యను అనుష్ఠానం చేయాలంటే ఉన్నది వాస్తవాన్ని వాస్తవంగా తెలుసుకోవడమే. వేదం అంటే తెలుసుకోవడమే. వేదం ఒక మా బ్రాహ్మణులకే కాదమ్మా, అందరికీ ఉన్నది. వేదానుష్ఠానం ఎవరైతే అంటే మన పెద్దలు ఏదైతే మన కులాచారము ధర్మాచారం ఎలాగైతే ఆచరించారో అలా ఆచరించిందే ధర్మము, అలా ఆచరించవలసిందే వేదము. కాకపోతే తెలియని మూర్ఖులు ఏదో బ్రాహ్మణులకే ఇది చెందింది, బ్రాహ్మణ విద్వేషాన్ని, బ్రాహ్మణులను అణిచివేస్తే సమాజాన్ని ధర్మాన్ని అణిచివేయచ్చనే కుతంత్రాలు ఎన్నో జరుగుతున్నాయి. మీరు తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు పిల్లలకు చెప్పాల్సింది ఏంటంటే రాముని కనాలని చెప్పండి. ఏదో సినీ యాక్టర్నో క్రికెటర్నో కాదమ్మా, నా ఇంట్లో రాముడు పుట్టాలి అనుకోండి. అంతే తప్ప ఏదో పెద్ద పెద్ద వాళ్ళను రాష్ట్రపతి ఇవన్నీ తాత్కాలికమే కాదు. రాముడు ఎవరు? ధర్మాన్ని అంటే ధర్మాచార్యుడు నా పుత్రుడు కావాలి అని మీరు అందరు కోరుకుంటారా? కోరుకునే వాళ్ళు చప్పట్లు కొట్టండి. సీతాదేవి లాంటి కుమార్తె కావాలని కొట్టండి. అంటే భార్యాభర్తల అన్యోన్యతను చూసి నేర్చుకోవాల్సింది అదే.
ఎప్పుడైనా అర్ధనారీతత్వం మన సాంప్రదాయం, మగవాళ్ళు గొప్ప ఆడవాళ్ళు తక్కువ అని లేనే లేదు, మన వేదంలో చెప్పలేదు. అందుకే వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. అర్ధనారీశ్వరులు సగభాగం ఇచ్చింది శాస్త్రం. అంతేగాని మీరు తక్కువ వాళ్ళు కాదు, మహాశక్తివంతులు. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, పురుషులు స్త్రీలు ఒకటే. ఒక స్థాయి దాటిన తర్వాత పురుష స్త్రీ భేదం ఉండదు, లింగ భేదం ఉండదు, అంతా విరాట్ స్వరూపమే. శ్రీకృష్ణుడు చెప్పాడు విరాట్ స్వరూపుడు. అందులో ఆయన తత్వంలోనే పేర్లు రాసేటప్పుడు ఎవరి పేర్లు రాసేటప్పుడు అంటే సర్వదా సర్వంగా ఉండేది శ్రీ అనే శబ్దం. కాబట్టి కూర్చోండి, ఈ గంట కూడా ఓపిక లేకుంటే అది మీ ఇష్టం. మీరు చేతిలో ఉంది చెప్పడం మా బాధ్యత, ఆచరించడం మీ బాధ్యత. కాబట్టి అందరూ కూర్చొని ఇంతసేపు ఉన్న ఇక్కడ సీరియల్ ప్రసారాలు చూసుకోండి, ఆ యొక్క గేటు దాటకండి. ఈ ధర్మం అందరూ క్రమశిక్షణ పాటించండి, అందరికీ అవకాశం ఉంటుంది. కళ్యాణంలో నాకు ఖచ్చితంగా మీకు కావలసిన